అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్కు స్వాగతం. నేటి సెషన్లో మనం సిఆర్ఓను ఉపయోగించి రెక్టిఫైయర్ యొక్క వోల్టేజ్ మరియు కరెంట్ వేవ్ షేప్స్ను సృష్టించడం మరియు ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరొక బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించగలుగుతారు. ఆర్సీ ఫిల్టర్తో మరియు ఆర్సీ ఫిల్టర్ లేకుండా అవుట్పుట్ వేవ్ ఫార్ములను టెస్ట్ చేయడం, రిపుల్ ఫ్యాక్టర్ని లెక్కించడం నేర్చుకుంటారు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందు అవసరమైన కాంపోనెంట్లు మరియు సాధనాలను సేకరించడం చాలా ముఖ్యం. దీని కొరకు అవసరమైన కాంపోనెంట్లు మరియు సాధనాలు: 1 బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కిట్, 1 ఓసిలోస్కోప్ 20 MHz డ్యూయల్ ట్రేస్, 1 వోల్ట్ మీటర్ MC 0 to 30 volts, 1 మల్టీమీటర్, 1 ఫంక్షన్ జనరేటర్, 4 డయోడ్ IN 4007, 1 resistor 470 ohms, 1 electrolytic capacitor 10 μF or 25 volts, 1 resistor 10 kilo ohms or 1 watt, 1 step-down transformer 240 by 24 volts, multi-strand wire 600 volts grade అవసరమైనంత, 1 breadboard, 1 soldering iron 25 watts 240 volts, రెజిన్ కోర్ సోల్డర్ 60/40 అవసరమైనంత, కనెక్టింగ్ వైర్స్ అవసరమైనంత. ప్రయోగానికి వెళ్లే ముందు బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యొక్క పనితీరును అర్థం చేసుకుందాం. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అనేది ఒక రకమైన ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీని డైరెక్ట్ కరెంట్ డీసీగా మారుస్తుంది. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ సమయంలో డయోడ్లు D1 మరియు D3లు ఫార్వర్డ్ పక్షపాతంగా ఉంటాయి మరియు కరెంట్ కండక్ట్గా పనిచేస్తాయి. అయితే D2 మరియు D4 రివర్స్ పక్షపాతం కలిగి ఉంటాయి మరియు కరెంట్ కండక్ట్గా పనిచేయవు. D1 ద్వారా తిరిగి టెర్మినల్ 2కు విద్యుత్ ప్రవహిస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ యొక్క నెగటివ్ హాఫ్ సైకిల్ సమయంలో డయోడ్లు D1 మరియు D3లు ఫార్వర్డ్ పక్షపాతంగా ఉంటాయి మరియు కరెంటు వాహకంగా పనిచేస్తాయి. అయితే D2 మరియు D4 రివర్స్ పక్షపాతం కలిగి ఉంటాయి మరియు కరెంటు వాహకం పనిచేయవు. తత్ఫలితంగా పాజిటివ్ టెర్మినల్ 1 నుండి D1 లోడ్ రెసిస్టర్ R నుండి D3 ద్వారా తిరిగి నెగటివ్ టెర్మినల్ 2కు విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ విధంగా బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ని పల్సేటింగ్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్గా మారుస్తుంది. కానీ ఇది పల్సింగ్ డీసీ స్టెబిలైజ్డ్ డీసీ అవుట్పుట్ పొందడం కొరకు రెక్టిఫైయర్ సర్క్యూట్లో ఫిల్టర్లు ఉపయోగించబడతాయి. మనం ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించి తరంగ ఆకారాలను పరీక్షిద్దాం. మొదట బ్రెడ్బోర్డ్పై స్కిమాటిక్ డయాగ్రామ్ ప్రకారం బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించండి. సప్లై స్విచ్ ఆన్ చేసి వోల్ట్ మీటర్ V1 నుంచి ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ VS రీడింగ్లను టేబుల్ 1లో రికార్డ్ చేయండి మరియు ఫార్ములా VDC = 0.9 VS RMS ఉపయోగించి అవుట్పుట్ VDCని లెక్కించండి మరియు వోల్ట్ మీటర్ V2 ఉపయోగించి లోడ్ రెసిస్టెన్స్ RL అంతటా DC అవుట్పుట్ VDCని కొలవండి. లెక్కించిన VDC మరియు కొలవబడిన VDC మధ్య వ్యత్యాసాన్ని రికార్డ్ చేయండి. VS యొక్క గరిష్ఠ విలువ, VS యొక్క ఫ్రీక్వెన్సీ మరియు పల్సేటింగ్ VDS యొక్క గరిష్ఠ విలువను కూడా లెక్కించండి మరియు వీడియో ప్రదర్శనలో చూపించిన విధంగా CRO నుంచి ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజీల యొక్క వేవ్ ఫామ్లను రికార్డ్ చేయండి. ఫిల్టర్ లేకుండా బ్రిడ్జ్ రెక్టిఫైర్ను నిర్మించి ఇన్పుట్ సప్లైని వర్తింపజేసిన తర్వాత CRO అవుట్పుట్ డిస్ప్లే నుంచి అవుట్పుట్ వేవ్ ఫామ్ పై ఈ క్రింది పరిశీలనలు చేయబడ్డాయి. ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ యొక్క RMS విలువ 12 volts, లెక్కించిన DC అవుట్పుట్ వోల్టేజ్ 10.8 volts మరియు DC అవుట్పుట్ వోల్టేజ్ 10.6 volts. దీని ఫలితంగా 0.2 volts తేడా వచ్చింది. DC అవుట్పుట్ వోల్టేజ్ యొక్క గరిష్ఠ విలువ 14.9 volts మరియు ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 Hz. పల్సేటింగ్ DC అవుట్పుట్ వోల్టేజ్ గరిష్ఠ విలువ 14.9 volts మరియు ఫ్రీక్వెన్సీ 100 Hz. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది. Fout = 2 × Fin = 2 ×
50 హెర్ట్జ్ ఈక్వల్ టు 100 హెర్ట్జ్. పైన చూసినట్లుగా ఫిల్టర్ లేని బ్రిడ్జ్ రెక్టిఫైయర్ పల్సేటింగ్ డీసీ అవుట్పుట్ వేవ్ ఫామ్ను ఉత్పత్తి చేసిందని నిర్ధారించవచ్చు. ఇప్పుడు మనం రిపుల్ యొక్క కొలతలు మరియు ఆర్సీ ఫిల్టర్తో బ్రిడ్జ్ రెక్టిఫైయర్లో రిపుల్ ఫ్యాక్టర్లను లెక్కిద్దాం. ఈ ప్రయోగం చేయడానికి ముందు ఆర్సీ ఫిల్టర్తో బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యొక్క పనితీరు మనం అర్థం చేసుకుందాం. ఇంతకుముందు చర్చించినట్లుగా ఫిల్టర్ లేని బ్రిడ్జ్ రెక్టిఫైయర్లో సర్క్యూట్ అదే విధంగా పనిచేస్తుంది. ఏదేమైనా లోడ్కు ప్యారలల్గా కెపాసిటర్ను జోడించడం వల్ల లోడ్ అంతటా స్థిరమైన వోల్టేజ్ నిర్వహించబడుతుంది. దీని ఫలితంగా దాదాపు స్థిరమైన డీసీ అవుట్పుట్ వోల్టేజ్ ఏర్పడుతుంది. మనమిప్పుడు ఆర్సీ ఫిల్టర్తో బ్రిడ్జ్ రెక్టిఫైయర్ని నిర్మిద్దాం మరియు రిపుల్ ఫ్యాక్టర్ని కొలుద్దాం. స్కిమాటిక్ మరియు లేఅవుట్ డయాగ్రమ్స్ ప్రకారం ఆర్సీ ఫిల్టర్తో బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను బ్రెడ్ బోర్డ్పై నిర్మించండి. సర్క్యూట్ స్విచ్ ఆన్ చేసి టేబుల్ 1లో ఏసీ ఇన్పుట్ VRMS రికార్డ్ చేయండి మరియు ఫార్ములా VDC ఈక్వల్ టు 0.9 ఇంటూ VS RMS ఉపయోగించి అవుట్పుట్ VDCని లెక్కించండి. RL అంతటా DC అవుట్పుట్ VDCని లెక్కించండి మరియు లెక్కించబడిన VDC మరియు కొలవబడిన VDC మధ్య వ్యత్యాసాన్ని రికార్డ్ చేయండి. వీడియో డైమెన్షన్లో చూపించిన విధంగా VS యొక్క గరిష్ట విలువ, VS యొక్క ఫ్రీక్వెన్సీ, పల్సేటింగ్ VS యొక్క గరిష్ట విలువ మరియు CRO నుంచి ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్లను కూడా లెక్కించండి. ఫిల్టర్తో బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించి విద్యుత్ సరఫరా చేసిన తర్వాత ఈ క్రింద పరిశీలనలు చేయబడ్డాయి. సప్లై వోల్టేజ్ VS RMS యొక్క రూట్ మీన్ స్క్వేర్ RMS విలువ 12 వోల్ట్స్ అయితే లెక్కించబడిన మరియు కొలవబడిన DC వోల్టేజ్లు VDC రెండూ 10.8 వోల్ట్స్. దీని ఫలితంగా 0 వోల్ట్స్ వ్యత్యాసం ఏర్పడింది. VS యొక్క గరిష్ట విలువ 15.2 వోల్ట్స్ మరియు ఇన్పుట్ వోల్టేజ్ VS యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. VDC యొక్క గరిష్ట విలువ కూడా 15.2 వోల్ట్స్. ఫార్ములాను ఉపయోగించి రిపుల్ ఫ్యాక్టర్ను లెక్కించండి. రిపుల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఏసీ రిపుల్ వోల్టేజ్ లేదా DC వోల్టేజ్. వచ్చిన విలువను టేబుల్ 2లో నింపండి. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యొక్క ఆర్సీ ఫిల్టర్ సర్క్యూట్ లేకుండా మరియు ఆర్సీ ఫిల్టర్ సర్క్యూట్తో ఇన్పుట్ ఏసీ మరియు అవుట్పుట్ DC యొక్క విలువలను టేబుల్ 2లో గమనించవచ్చు. ఆర్సీ ఫిల్టర్ లేకుండా బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ 0.4669 మరియు ఆర్సీ ఫిల్టర్తో 0.4356. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్లను కెపాసిటర్తో మరియు కెపాసిటర్ లేకుండా పోల్చండి. 0 to 0.01 కాల వ్యవధిలో రెక్టిఫైయర్ యొక్క పాజిటివ్ అవుట్పుట్ సప్లై యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ని మనం గమనించవచ్చు. 0.01 to 0.02 కాల వ్యవధిలో సరఫరా యొక్క నెగటివ్ హాఫ్ సైకిల్ రెక్టిఫైయర్ అవుట్పుట్ వద్ద పాజిటివ్ వైపుకు మార్చబడుతుంది. ఈ పోలిక ఆధారంగా బ్రిడ్జ్ రెక్టిఫైయర్లో ఫిల్టర్ ఉపయోగించడం వల్ల అవుట్పుట్లో రిపుల్స్ తగ్గాయని మరియు అవుట్పుట్ DC వోల్టేజ్ కూడా మెరుగుపడిందని ఈ విలువలు సూచిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు: ల్యాప్టాప్ మరియు మొబైల్ ఛార్జర్లు ఏసీ వోల్టేజ్ని DC వోల్టేజ్గా మార్చడానికి బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను ఉపయోగిస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరం యొక్క బ్యాటరీని ఛార్జ్ చేయడానికి DC వోల్టేజ్ అవసరమవుతుంది. అందువల్ల ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణలో బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెషన్ను సంక్లిప్తంగా చూద్దాం. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించడం మరియు అవుట్పుట్ వేవ్ ఫామ్ను పరీక్షించడం, ఆర్సీ ఫిల్టర్తో మరియు ఆర్సీ ఫిల్టర్ లేకుండా వేవ్ ఫామ్ను పరీక్షించడం మరియు రిపుల్ ఫ్యాక్టర్ని లెక్కించడం నేర్చుకున్నాం. రాబోయే సెషన్లో ఎలక్ట్రానిక్స్ ప్రాక్టికల్ అప్లికేషన్లో ఈ కాన్సెప్ట్లు ఉపయోగపడతాయి. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.